మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. హలో అండి, ఈరోజు అసలు నేను మామూలుగా ఇంట్రొడక్షన్ చెప్పను, ఈ గెస్ట్కి చెప్పాల్సి వస్తుంది. ఈరోజు మనం దగ్గర చాక్లెట్ బాయ్ ఉన్నాడు. చాక్లెట్ బాయ్ అంటే చాలా చలాకీగా ఉంటాడు, బట్ మాటలు మాత్రం చాక్లా ఉంటాయి. అంటే ఈ గెస్ట్ నేను చాలా ఇంటర్వ్యూస్ చూశాను యాక్చువల్గా, బట్ ఎక్కడో తేడా కొడుతుంది నాకు. ఎందుకంటే ఈయన మాట అంటే ఈ గెస్ట్ని గతంలో నేను చాలాసార్లు కలిశాను, పార్టీలలో రకరకాల ప్లేసులలో కలిశాను. గెస్ట్లలో చూస్తే, ఇంటర్వ్యూలలో చూస్తే మాత్రం బుద్ధివంతులాగా ఈ సెటప్ ఉందన్నమాట. అంటే నాకు తెలిసింది ఏంటంటే బయట నెట్ఫ్లిక్స్ కంటెంట్ మనోడిది, ఇంటర్వ్యూలో మాత్రం దూరదర్శన్ టైప్లో ఉన్నాడు. చూద్దామా సార్, మరి మనం నెట్ఫ్లిక్స్ కంటెంట్ కూడా బయటికి లాగుదామని ఇంటర్వ్యూ తీసుకున్నాను. సరే, గెస్ట్ని వెల్కమ్ చేద్దాం. హాయ్ సమీర్. చాలు, నాకు ఇంట్రడక్షన్ అర్థమైపోయింది. మాదేంటి అయితే ఓటీటీ ప్లాట్ఫామ్ వితౌట్ సెన్స్ సార్. టిఎన్ఆర్ గారు ఎలా ఉన్నారు? ఫైన్. మీరు మా ఇంటర్వ్యూకి వచ్చినందుకు మాకు చాలా ఆనందం. నేను ఇంక ఇప్పటివరకు ఎవరికి ఇంటర్వ్యూ లేదు. సరే, ఓకే, స్టార్ట్ చేద్దాం. మామూలుగా పవన్ కళ్యాణ్ గారి సినిమా కొమరం పులి అప్పుడు ఫేస్బుక్లో పోస్ట్ పెడితే నాగబాబు గారు క్లాస్ పీకారు. ఏంటి అది? చిరంజీవి గారు అయ్యప్ప మాల వేసినప్పుడు కార్వాన్లో పిలిచి ఏం మాట్లాడారు? లవ్ స్టోరీ ఏంటి సమీర్ది? ముస్లిం నాన్న ముస్లిం, మమ్మీ బ్రాహ్మణ్, అండ్ అజిత్తో రిలేషన్ ఏంటి? ఇలాంటివి కాకుండా అమ్మయ్యా ఏమైనా కొత్తగా ఏమైనా ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా కొత్తగా డైరెక్ట్గా పొలిటికల్ లెవెల్లో. సరే, ఎందుకంటే నేను ఇంటర్వ్యూ చూశాను కదా ప్రతి దగ్గర. అంటే నేను యాక్చువల్గా ఆ టాపిక్ మాట్లాడదాం అనుకున్నాను, ఇంటర్వ్యూలో చూస్తే మొత్తం అవే టాపిక్స్ ఉన్నాయి అన్నీ. అసలు చాలా వాటిల్లో అదే, అంటే వేరే చూస్తారు అనుకుంటా కదా, వేరే ఇంటర్వ్యూలు చూస్తారు కదా, చూసి అదేదో టాపిక్ బాగుంది సార్ అది చెప్పండి అంటే ఆల్రెడీ చెప్పిన టాపిక్ కదా అంటే మళ్ళీ దీనిలో చెప్పండి. మన దాంట్లో కూడా మనం మొత్తం ఒక బయోపిక్లో ఉండాలి కాబట్టి చివరిలో ఆ టాపిక్స్ మాట్లాడుకుందాం. చివరి ఒక 10 minutes డన్. అవి ఖచ్చితంగా ఉండాలి కాబట్టి రేపు పొద్దున చూసుకుంటే అవి కూడా ఉండాలి కాబట్టి డన్. అంటే ఫస్ట్ నేను ఎప్పుడు నిన్ను కలిసినా నీ మీద కంప్లైంట్ ఏంటంటే నాకు హెయిర్ స్టైల్ ఏంటి సార్, మీరు మార్చవచ్చు కదా ఏదైనా సినిమాలలో. ప్రతి ఎప్పుడు ఒకే హెయిర్ స్టైల్ ఎందుకు మెయింటైన్ చేస్తావని నేను చాలాసార్లు చెప్పాను. ఎందుకు హెయిర్ స్టైల్ మీద శ్రద్ధ వహించవు, లేకపోతే మార్చాలని ఎందుకు అనిపించదు? నాకు ఒక ప్రేక్షకుడిగా చెప్పడు. నేను ఒక సందర్భంలో, ఇది నేను ఎవరితో చెప్పలేదు, పవన్ కళ్యాణ్ గారితో ఉన్నప్పుడు ఒక ఆర్టిస్టు అన్న హెయిర్ చూసావు అన్న ఎలా పెంచానో నేను అన్నాడు. ఆర్టిస్ట్ పేరు చెప్పను. ఓకే, చూసావు అన్న ఎలా పెంచానో హెయిర్, ఇదేనికిరా ఎందుకు పెంచావు అని అడిగారు. అంటే దీన్ని పెంచితే హెయిర్ రకరకాల వేరియేషన్స్ చేయొచ్చు అన్న, హెయిర్ తోటి రకరకాల క్యారెక్టరైజేషన్స్ చేయొచ్చు ఇది అదేని ఆయన పవన్ కళ్యాణ్ గారికి చెప్తే ఆయన ఒక మాట అన్నారు, అరే యాక్టింగ్లో వేరియేషన్ చూపించరా, హెయిర్లో ఏముంది? సో ఇప్పుడు నాకు నీ నటనలో వేరియేషన్ ఉండాలిరా, దాంట్లో ఏం లేదు. అంటే గెటప్ పట్టించుకోవాను, గెటప్ లేదు కరెక్టే పట్టించి నేను చాలా చేశాను, డెఫినెట్గా చేశాను. కొంతమంది అడుగుతారు అంటే ఫుల్గా జిల్ రాసుకొని అది చేద్దామని ఇంకోటి అవన్నీ చేశాను. నేనంటే అంటే నువ్వు ఎట్లా అంటే మరి అట్లా అలాగే ఉండిపోయావు ఆ హెయిర్ స్టైల్ తోటి. అంటే నేను నిజంగానే చెప్పాలంటే అంత పట్టించుకోను దాన్ని. ఇప్పటికే ఏంటి, నా తోటి ఫ్రెండ్స్ అందరికి ఎయిర్పోర్ట్లు అయిపోయాయి. అవునులే, చాలా మందికి. సో వాళ్ళందరూ ఇప్పటికే ఏం చేస్తుంటావు చెప్పరా అంటే అది మన మొత్తం ఫ్లైట్లు ల్యాండ్ అయిపోతున్నాయి. సో నేను అనేది అది జీన్స్లో ఉంటుంది. హెయిర్ అనేది జీన్స్కి సంబంధించిన విషయం. సో యూ కెనాట్ డూ. మా ఫాదర్కి ఈ రోజుకి ఒక్క స్ట్రాండ్ కదలదు. ఆయన దూకుంటే 1/2 hour దూకుంటారు ఇలాగా. సో అది హెరిడిటరీ, మనం ఏం చేస్తున్నాను. ఫాదర్ టాపిక్ వచ్చింది కాబట్టి అన్ని మాట్లాడే ఓకే, హిందూ ముస్లిం అన్నది అందరికీ తెలిసిపోయింది. కానీ ఫాదర్తో రిలేషన్ ఎక్కువగా లేదన్నావు కదా, ఎందుకు, ఏంటి రీజన్? అంటే లేదు అంటే ఫస్ట్ నుంచి అంటే ఇప్పుడు ఎలా ఉంది అసలు? లేదు, వీఆర్ నాట్ ఇన్ టచ్ కంప్లీట్లీ. అంటే సడన్గా ఒక సీరియస్ టాపిక్లోకి తీసుకెళ్ళారు మీరు. పర్లేదు అంటే నేను అది సీరియస్ తీసుకోను, బికాజ్ ఇట్స్ బీన్ 40 years. సో నాకు ఇప్పుడేమైంది, అదేమి పెద్ద సీరియస్ మ్యాటర్ కాదు.
మా మదర్ని ఫాదర్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ ఆయనకి ఆల్రెడీ మ్యారేజ్ అయిందంట. ఓహో, ఆ విషయం తెలియదు. సో అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. నన్ను మీరు అంటే బాగుండదు, నువ్వు అన్న. ఎవరిని? నన్ను. సరే, ఈ విషయం నీకు చెప్తా. అయితే ఫాదర్ మ్యారేజ్ అయిన తర్వాత నేను పుట్టిన తర్వాత అప్పటికీ తెలియదు ఇంకొక మ్యారేజ్ అయింది అని చెప్పి. నాకు 3 months 3 years కాదు, నేను 3 months ఓల్డ్ ఉన్నప్పుడు ఒక సందర్భంలో మా మదర్ మా అమ్మమ్మ గారి దగ్గర నన్ను ఉంచి, అంటే ఫాదర్ దుబాయ్కి ట్రాన్స్ఫర్ అవుతారు, ఆమె షార్జాకి బిజినెస్ పర్పస్ మీద వెళ్తున్నారు. సో మదర్ కూడా వెళ్తున్నారు అని తెలిసింది. కిడ్స్ తోటి ప్రాబ్లం అవుతుంది అక్కడ అని ఏదో చెప్పారట. అందుకని ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళారు నన్ను ఇక్కడ ఉంచి. అప్పటికి నేను 3 months ఓల్డ్ నాకు. ఆ తర్వాత కొన్నాళ్ళు భోపాల్లో ఉన్నారు, నన్ను మా అమ్మమ్మ గారి దగ్గర పెట్టినప్పుడు. భోపాల్లో ఉన్నప్పుడు తర్వాత చెల్లి పుట్టింది. 1 year తర్వాత నాకు మా చెల్లికి 1 year డిఫరెన్స్. చెల్లి పుట్టింది. చెల్లి ఆల్మోస్ట్ 2 years 3 years ఉంది మా ఫాదర్ మదర్ దగ్గర ఉంది. ఆ తర్వాత చెల్లిని కూడా తీసుకొచ్చి ఇక్కడ అమ్మమ్మ గారి దగ్గర వదిలేసి వాళ్ళిద్దరు అప్పుడు షార్జాకి షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా మెల్లగా పిల్లల్ని ఎప్పుడైనా తీసుకొద్దాం అని హోల్ లైఫ్ అంతా మా మదర్ షీ వాస్ ట్రయింగ్ టు గెట్ అస్ దేర్, యునైట్ ద ఫ్యామిలీ. ఇదిగో తీసుకొద్దాం, అదిగో తీసుకొద్దాం, ఇక్కడ స్టడీస్ లేదు, స్టడీస్ బాగుండదు, ఇదంతా కమర్షియల్, ఇది ఇండియాలోనే స్టడీస్ బాగుంటాయి, అక్కడే ఉంచి బోర్డింగ్ స్కూల్లో వేద్దాం, ఇది అదని చెప్పి. తర్వాత మా ఇద్దరిని కళాక్షేత్రాలు, నేను ఫస్ట్ కొడైకెనాల్లో కొడై పబ్లిక్ స్కూల్లో మా ఇద్దరిని జాయిన్ చేశాను. అక్కడి నుంచి బోర్డింగ్ స్కూల్ స్టార్ట్ లైఫ్. ఇంకా మా మదర్ ట్రయింగ్ అనమాట, లేదు తీసుకొచ్చేద్దాం, పిల్లలు మన దగ్గర పెరగాలి కదా, తీసుకొచ్చేద్దాం, ఇదిగో తీసుకొద్దాం, నెక్స్ట్ ఇయర్ తీసుకొద్దాం, ఆ నెక్స్ట్ ఇయర్ తీసుకొద్దాం. అలాగా 40 ఏళ్ళు అయిపోయింది. ఇంకా ఒక స్టేజ్లో ఏంటంటే నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఇంకా మదర్ని వచ్చేయమని చెప్పి, ఐ డోంట్ నీడ్ అ ఫాదర్ లైక్ దట్. ఇప్పుడు కనేస్తే సరిపోదు, పెంచాలి, ఫాదర్హుడ్ అనేది తెలియాలి. ఇద్దరం అంటే ఒక ఫ్యామిలీ అంటే అందరూ కలిసి ఉండాలి. లేనప్పుడు ఇంకెందుకు, ఎవరైనా పిల్లలకి అంటారు. ఇంకప్పుడు నాకు అంటే టోటల్గా ఇరిగిపోయింది నాకు, టోటల్గా ఐ లాస్ట్, దాన్ని ఏమంటారు, ఫాదర్ అంటే ఒక రెస్పెక్ట్ కానీ ఇంకోటి పోయింది. సో మా పెద్దనాన్నగారు, మా మామయ్య గారు, మేము అందరూ వాళ్ళతోటే పెరిగాను, నేను కానీ మా చెల్లి కానీ. సో పేరెంట్స్ దగ్గర లేకపోతే ఉండే హార్డ్షిప్ మేము ఫేస్ చేసాం, మా చెల్లి నేను ఇద్దరం ఫేస్ చేసాం. అంటే అది ఎలా ఉంటుందని. బాగా చూసుకోలేదని కాదు, మమ్మల్ని మా మామయ్య గారు బాగా చూసుకున్నారు, మా పెద్దనాన్నగారు బాగా చూసుకున్నారు, మా అమ్మమ్మ గారు తాతగారు బాగా చూసుకున్నారు. వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి బాగా చూసుకున్నారు. ఇంకోళ్ళు అయితే వేరేగా ఉంటుంది. ఇంకా సో ఒక స్టేజ్లో ఏంటంటే టోటల్లీ నాకు ఇంకొద్దనిపించేసి, ఇంకా ఫాదర్ అవసరం లేదు. ఇప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడే స్టేజ్ వచ్చేసిన తర్వాత ఇంకెందుకు కదా. కిడ్స్కి ఎప్పుడు కావాలి, చిన్నప్పుడు పెరిగేటప్పుడు మా డాడీ ఇలా చేసి, ఇప్పుడు నా కొడుకున్నాడు, నేను తలలో దూకుంటాను, చూసి ఆడు దూకుంటుంటాడు. ఎవరికైనా ఫాదరే కదా హీరో, ఫస్ట్ హీరో ఎవరికైనా ఫాదరే కదా. అవన్నీ నాకు తెలియదు, నేను అవన్నీ చూడలేదు, అవన్నీ ఫేస్ చేయలేదు. అంటే కంప్లీట్లీ నాదైతే టోటలీ సోలో పర్ఫార్మెన్స్ రైట్ ఫ్రమ్ స్టార్టింగ్. ఇంకా అలా ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు నేను వైజాగ్ నుంచి ఇంకా హైదరాబాద్కి యాక్టింగ్ అని నేను బయలుదేరినప్పుడు కూడా నేను ఏం చేస్తానో ఏమవుతానో కూడా తెలియదు. ఆ స్టేజ్లో వచ్చా ఇక్కడికి. జస్ట్ మా మామయ్య గారు ఒక 1600 జేబులో పెడితే గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి ఇక్కడ దిగా అంతే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.